హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అండి. ఈరోజు అయితే రాత్రి మూవీకి వెళ్ళి వచ్చాము కదా, నైట్ 1:30 అయిపోయింది ఇంటికి వచ్చేపాటికి. సో మార్నింగ్ అయితే లేచిన తర్వాత నిన్న కొంచెం గారిపిండి మిగిలితే బాక్స్లో వేసేసి కింద అక్క వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టమని ఇచ్చాను. అయితే ఇగో ఇక్కడైతే వేసాను, కొంచెం వేగుతున్నాయి. నిన్నటి పిండిలోని ఉల్లిపాయలు వేస్తా అన్నాను, వేయలేదు, కుదరలేదు, ఇంకా అలా వేసేసాను. సో ఈరోజు అయితే ఉల్లిపాయ వేసిన గారి నాకు చాలా ఇష్టం అండి. మా మమ్మీ బాగా చేస్తారు, టేస్ట్ బాగుంటాయి. ఇక్కడైతే పాలు కాస్తున్నాను, పాలు కాగిగా పాపకి ఇస్తాను. ఇదిగోండి గారెలు అయితే వేసేసాను. ఇక్కడ పాపకి బూస్ట్ కూడా కలిపానండి. గాయస్ ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా నీట్గా సదరాలి. ఇదిగోండి ఈరోజు లంచ్లోకి అయితే బంగాళదుంప ఫ్రై చేశాను. అంటుకోకుండా పొడి పొడిగా వచ్చిద్దండి, అలా చేశాను. అండ్ రైస్ అంతే, పెరుగు తోడేసాను, అంతేనండి. ఇదిగోండి ఇప్పుడైతే మా వారు డ్యూటీ నుంచి వచ్చేసారు, ఇంట్లో పని అంతా అయిపోయింది. పాపకు కూడా స్నానం చేయించేసాను. జడ పిచ్చిగా వేయించుకుంది, మంచిగా వేయించుకోదంట. అసలు మాట వినట్లేదండి, అల్లరి పిల్ల అయిపోయింది. ఇదిగో ఇక్కడైతే రైస్ పెట్టాను, అన్నం అయిపోతే భోజనం చేసేసి పడుకుంటాం. మధ్యాహ్నం బంగాళదుంప ఫ్రై చేశానండి. కొంచెం కర్రీలో కలుపుకోవడానికి ఇదిగా ఉండదు కదా, సాంబార్ తీసుకురామన్నాను, పెరుగు తోడు పెట్టాను కదా, సాంబారు బంగాళదుంప ఫ్రై పెరిగేసుకొని భోజనం అయితే చేస్తాము. అంతేనండి వీడియో అయితే. గుడ్ నైట్, బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. నేనైతే లెగిసానండి, చాలాసేపు అయింది లేచిన తర్వాత తోమడానికి గిన్నెలన్నీ బయట వేసేసి మంచినీళ్ళు బిందె కడిగేసుకొని బిందె పట్టేసుకొని బట్టలు నానబెట్టేసాను ఉతకడానికి. మా పాపను మా హస్బెండ్ కూడా లేచారు, వాళ్ళైతే ఇప్పుడే లేచారు, 10 నిమిషాలు అయింది. అంట్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కోసారి అంతే ఎక్కువ అంట్లు ఉంటే ఒక్కోసారి అసలు ఎక్కువ ఉండవు. బట్టలు అయితే ఇగో, ఏదో కొత్త చీర నాది మన పెళ్లి రోజు శారీ లంగాను బ్లౌజు ముందే తడిపితే కలర్ ఇదవుతాయని సపరేట్గా పెట్టాను. బట్టలన్నీ ఉతికేసాక లాస్ట్లో అవి షాంపూలోని గుంజేసి జాడిస్తాను. ఇప్పుడైతే తాడు మీద ఆరుతున్న బట్టలని కొంచెం ఎండ తగిలాక తీసి మడతలు పెట్టాలి. ఇంకోండి అంట్లు అయితే తోమేసాను చూడండి. తోమి కింద పెట్టను, నేను కుర్చీలో పెట్టాను. తర్వాత కొంచెం ఎండ తగిలి ఆరిపోయాక లోపల పెట్టేసుకుంటాను, కింద పెట్టనండి. గబుక్కున ఏ దుమ్మైనా ఏమన్నా పడితే, బట్టలు ఉతికినప్పుడు నీళ్ళు ఏమన్నా పడతాయి. ఇదంతా అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇక్కడే బట్టలు ఉతకాలి కదా, బట్టలు ఉతికాక మళ్ళీ ఇంకొకసారి మంచిగా కడుగుతా. ఇప్పుడు కూడా నీట్గానే కడిగాను, బట్టలు ఉతుకుతాం కదా ఇక్కడే, అందుకని మళ్ళీ బట్టలు ఉతికాక ఒకసారి నీట్గా మళ్ళీ కడిగేస్తే ఆరిపోయి బాగుంటుంది. మా హస్బెండ్ అయితే టిఫిన్ పాల ప్యాకెట్ తేడాకి వెళ్ళారు. ఈరోజు ఇంట్లో పిండి ఏం లేదండి, ఈరోజు అయితే రుబ్బుతాను ఈవినింగ్ రేపటికి. హాయ్ గాయ్స్ చెప్పు. ఏడుస్తుంది, ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళలేదంట. జుట్టు చూడండి, నూనె పెట్టాలి, పిలకేస్తే పీకేసింది. తలస్నానం చేయించాను, నిన్న చేయించానులే. ఏది ఇగో నేను వీళ్ళకంటే ముందే లేచి బయట గిన్నెలు కడుక్కుందాం, పని చేసుకుందాం అని వెళ్ళిపోయాను కదా. ఇల్లు అయితే ఎలా ఉంటుంది, మంచం మీద పక్కది వేసుకొని గదిలు ఊడ్చుకోవాలి. చిన్నోడు డ్యాన్స్
అమ్మా ఇదిగోండి టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు మా వారు. బాగుంటుందండి టిఫిన్ ఇక్కడ మేము తెచ్చుకునే చోట. మా పాపకి ఇష్టం. ఇంకోండి నేను టిఫిన్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ డ్యూటీకి టైం అయిపోయిందని కొద్దిగా ఆయనకు కూడా పెట్టేసేయమన్నారు చట్నీ వేసి. చట్నీలో విడిగా కవర్లో కట్టేసి ఇచ్చారు. మా వారు ఎక్కువ తినరు టిఫిన్స్, మా ఆయనకి ఇష్టం ఉండదు. నాకు పాపకి ఇవైతే బుజ్జి బుజ్జి ఫోన్లో పెద్దగా కనబడుతున్నట్టున్నాయి. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ పప్పు వండాను, తాలింపు వేయాలి. మామిడికాయ పప్పు అండి. వడియాలు వేపేసి తాలింపు వేస్తాను. ఇదిగో ఇక్కడ అయితే రైస్ కూడా వండేసాను. ఇవైతే పాలండి కాసేసాను, తోడు పెట్టాను కూడా, పెరుగు కూడా తోడేసాను. నూనె కాగితే ఈరోజు లంచ్లోకి వచ్చేసి రైస్ అండ్ అలానే పప్పు అండి. వడియాలు అండ్ పెరుగు. ఇదిగోండి ఇల్లంతా సదిరేసాను, నీట్గా ఊడ్చేసాను కూడా. ఇది చూడండి ఈ బొమ్మలు ఎలా పెట్టిందో. నేనేదో నీట్గా పెడతాను, పిచ్చి పిచ్చిగా పెట్టిద్ది దీని ఇష్టం వచ్చినట్టు. నేను ఎంత చేసినా ఎంత సదిరినా పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు ఇంతేనండి బాబోయ్. ఓకే, కిచెన్ కూడా పొద్దున్న కడిగాను కదా గిన్నెలు, అదిగో లోపల పెట్టేశాను. పొద్దున్న అన్న అంట్లు తోమని మళ్ళీ వచ్చినాయి. వంట అయిపోయాక స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసాను. కొంచెం పాలు కాసేటప్పుడు పొంగినాయి అని తోముదామని బయట వేసేసానండి. అదిగో పొద్దున్న అన్న అంట్లు తోమిన మళ్ళీ అంట్లు వచ్చినాయి. సాయంకాలం అయితే ఇప్పుడు ఈ గిన్నెలు కడగాలి. ఇంట్లో ఆడవాళ్ళకి పొద్దున్న లెగిస్తే నైట్ పడుకునేదాకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే ఈరోజు చాలా త్వరగా పని చేసేద్దాం అనుకొని పొద్దున్నే లెగిసి ఒక ప్లాన్ వేసుకున్నాను. నేను ఎప్పుడు అలా అనుకున్నా ఎప్పుడు అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇందాక బట్టలు ఉతుకుదాం అనుకుంటే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఆవిడ వచ్చారు పైకి. అంటే నిన్న మనం మా పెళ్లి రోజుకి గారెలు అవి పెట్టించా కదా, ప్లేట్స్ తీసుకొని ఇద్దామని వచ్చారు. సో ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి కదా, మాట్లాడాను. అప్పుడు నేను బట్టలు ఉతుకుదామని వెళ్ళాను, 1 అవర్ అయిపోయింది అక్కడే. సో శీతాకాలం కదా ఊరికినే పొద్దుపోతుందండి. ఇదిగో ఎట్టకేలకి బట్టలు అయితే ఉతికాను. చాలా బట్టలు నిన్న ఉతకలేదు, ఒక్కరోజు ఉతకపోతే ఎన్ని బట్టలు వచ్చేస్తున్నాయో. కంటికి కనపడిందల్లా తీసేస్తాను నేనేమో ఉతకడానికి. కొంచెం మా పాప ఏదన్నా తీసి మాపి కింద వేసేసిందంటే అది ఉతికేస్తాను. చూడండి ఎన్ని బట్టలు వచ్చినాయో. ఇప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ ఉతికి జాడిచ్చి శుభ్రంగా గుమ్మాలన్నీ కడిగి ముగ్గులు పెట్టుకొని ఇదిగో ఇప్పుడైతే మాప్ పెడుతున్నాను. అది గాయ్స్, ఇంట్లో పనులు అయితే ఎంత టైం ఉన్నా సరిపోదు చేసుకోవడానికి. ఇప్పుడైతే ఈ మాప్ పెట్టి వేడి నీళ్ళు పెట్టి పాపకు స్నానం చేయించి నేను స్నానం చేయాలి, కొంచెం రైస్ వండాలి.
భోజనం చేసి పడుకోవాలి. వాళ్ళ డాడీ అయితే ఈరోజు త్వరగా వచ్చేసారు, 4కే వచ్చేసారు. పాపను చూసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. పొద్దున్న అన్ని గిన్నెలు కడిగాను, ఇందాక చూపించాను కదా గిన్నెలు ఉన్నాయని, ఇంకా ఇవి ఇలానే ఆగిపోయాయి. ఇంక ఎప్పుడు కడుగుతాను, వీటి దగ్గర కూర్చున్నానంటే ఇంకా పాపకి చూసుకోవడానికి అవ్వదు. సో అందుకని వదిలేస్తున్నాను, రేపు మార్నింగ్ లెగ్స్ తోముతాను. పోనీ ఈరోజు తోమలేదా అంట్లు అంటాక లేదు, పొద్దున్న అన్ని అంట్లు తోమాను అయినా వచ్చేసాయి. సో ఇంక ఇప్పుడు ఇవి వదిలేస్తున్నాను. ఇప్పుడు వీటి దగ్గర కూర్చున్నానంటే పాపను చూసుకోవడానికి అవ్వదు. పాపం అది నేను వెళ్ళేదాకా ఇంకా అలానే ఉంటుంది. అందుకని అవి రేపు మార్నింగ్ లెగ్స్ తోముతాను. ఇప్పుడైతే మాప్ వరకు పెట్టేసి రైస్ వండేసి స్నానం చేసేసి తినేసి పడుకుంటాము. అనుకోకండి అంట్లు చూపిస్తున్నాను అని ఈ అమ్మాయి పని చేసుకోదా అని అనుకోమాకండి. నా పని నేనే చేసుకుంటాను, నాకు ఎవ్వరూ వచ్చి చేయరు, నేనే చేసుకుంటాను పాపని చూసుకుంటూ. కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి వీడియోస్ చేసేటప్పుడు కాబట్టి చూపిస్తున్నాను. పొద్దున్న ఎన్ని అంట్లు తోమానో కూడా వీడియోలో ఉంది. అన్ని గిన్నెలు కడిగినా కానీ మళ్ళీ వచ్చాయి. ఇంకా బట్టల సంగతి అంటారా, నిన్న బట్టలు లేవనేసి నిన్న వాష్ చేయలేదు. ఎందుకంటే బట్టలు లేనప్పుడు వాష్ చేయడం ఎందుకు, మా ఇద్దరికే కదా, నేను రోజు ఉతుకుతాను. బాగా ఎక్కువ ఉంటే రోజు ఉతికేస్తాను. అసలు 1, 2 ఉన్నప్పుడు వాటికి కూడా ఏం ఉతుకుతాంలే అనేసి ఉతకను. సో రేపు ఉతకచ్చులే, ఇంకా ఎలాగో ఎక్కువ వస్తాయి కదా అనేసి నిన్న ఉతకకుండా ఉన్నందుకు నిన్నటివి మొన్న మా పెళ్లి రోజుకి వేసుకున్న కొత్త బట్టలు అన్నీ వచ్చేసినాయి, అన్ని బట్టలు. సో అదండి. ఈ గిన్నెలు అయితే మధ్యాహ్నం అన్నం కూరలో వండాను కదా, అన్నము పప్పు, అవి స్టవ్ కింద ఏం పొంగిపోకుండా ప్లేట్స్ అవి పెడతా కదా, అవి కూడా తీసేసాను కడుగుదామని. అండ్ కింద అదేంటి మొన్న నేను అది గారెలు అవి పెట్టించిన ప్లేట్స్ అయితే కింద మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తెచ్చి ఇచ్చేసారు. అవి ఏం చేశాను, ఈ చైర్లో పెట్టాను. పెడితే మా పాప వచ్చేసి అవన్నీ కింద పెట్టేసి ఆడింది. సో కింద పెట్టి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఏం పెడతాం, ఎప్పుడైనా తెలియకుండా మళ్ళీ అందులో ఏమైనా వేసుకొని తింటామనేసి అవి కూడా కడుగుదామని ఇందులోనే పెట్టేశాను. సో అందుకనే కొంచెం వచ్చినాయి. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి కానీ చాలా కొద్దిగా అంటలే. సో అదండి. ఇదిగో ఇప్పుడైతే మాప్ పెట్టడానికి నీళ్ళల్లో డెటాల్ వేసుకొని రెడీ అయ్యాను. పొద్దున్నే లెగిసి పని చేసుకోవచ్చు కానీ చేయలేక కాదండి. కాకపోతే నేను లేవగానే నాతో పాటు మా పాప లెగిసిపోద్ది. మధ్యాహ్నం పూట్ల ఇదివరకు చిన్నప్పుడు అయితే పడుకుంటే నేను దాన్ని పడుకోబెట్టుకొని ఆ టైంలో ఏదో పని చేసుకునేదాన్ని. ఇప్పుడు అసలు అలా కూడా లేదు. పడుకోబెడుతుంటే నేను పక్కన ఉండకపోతే లేచిపోయి ఏడుస్తుంది, నేను పక్కనే ఉండాలంటది. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అయినా అలాగే చేసుకుంటున్నాను. ఇవాళ మా ఆయన వచ్చేసారు డ్యూటీ నుంచి కాబట్టి కొంచెం ఈ మాప్ పెట్టుకోవడం ఇవన్నీ ఎక్స్ట్రా పనులు చేసుకోవడానికి అవుతుంది. లేదంటే రోజు అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అయ్యే సరిపోద్ది. ఇలా మా వారింట్లో ఉన్నప్పుడు నేను బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం, మాప్ పెట్టుకోవడం ఇలా ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఒక పక్క వేడి నీళ్ళు పెట్టేశానండి బుజ్జి పాపకి స్నానానికి. అండ్ అలానే రైస్ కూడా కడిగి పెట్టాను. నేనైతే సన్నీళ్ళే చేసేస్తాను స్నానం, ఎందుకంటే ఆల్రెడీ పని చేసి ఉన్నాను కాబట్టి నాకేమీ అంత అనిపించట్లా. చన్నీళ్ళు పోసేసుకుంటాను. నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక అప్పుడు పాపకి చేపిస్తాను. ఇక్కడ రైస్ అయితే వండేసాను, పాపకి స్నానం చేపించేసాను, నేను స్నానం చేసేసాను. అండ్ అలానే బయట ఉతికిన బట్టలు కూడా ఆరేసేసాను. నాకు టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే బట్టల్లోని తెల్ల బట్టలు చాలా ఉన్నాయి. ఇక్కడ నాది వైట్ లెగ్గిన్ కానీ చున్నీ అండ్ అలానే అక్కడ మా వారిది వైట్ షర్ట్ అండ్ అలానే వైట్ శారీ పెట్టికొట్టు చాలా ఉన్నాయి. వాటికి కలర్ అయితే అంటుకుపోద్దామని భయం వేసింది. ఇదిగో ఈ మెరూన్ కలర్ది అయితే కలర్ చాలా వస్తుంది, అంటుకుపోతుంది వైట్గా ఉన్న వాటికి. అందుకనే భయం వేసి ఇవైతే ముందు ఆరేసేసాను. మా వారైతే పాపను చూసుకుంటున్నారు. స్నానం చేపించేసి ఆయనకి ఇచ్చేసాను. ఆయన అయితే పాపకి డ్రెస్ వేసి రెడీ చేసేసారు. ఇందాక బూస్ట్ తాగిపించారు పాలు కలిపేసి. అండ్ అలానే బయట నుంచి కూడా ఏదో టిఫిన్ తీసుకొచ్చి పాపకి తినిపించేశారు కాబట్టి నాకు బాధ లేదు. ముగ్గులు అయితే అదిగో ఆరిపోయాయి. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా పాప అక్కడ మొబైల్లో పాటలు చూస్తుంది, అందుకని వాయిస్ అయితే కట్ చేసేసాను.
పాపకి ఎందుకో కానీ మోషన్స్ అవుతున్నాయండి. సిరప్ వేయాలి. ఏం తింటున్నా ఏం తాగుతున్నా అసలు పడట్లేదు. కొన్ని పాలు ఉంటే ఇక్కడ కాగబెడుతున్నాను, మళ్ళీ అలాగే వదిలేసి తిరిగిపోతాయి. ఇంట్లో నాకు పని ఎందుకు అవ్వదంటే మెయిన్ నేను ఒక పని చేసేలోపు పాప ఇంకో పని ఏదో ఒకటి చేస్తుంది. ఏమన్నా వంపేయడం కానీ లేదంటే పాడు చేయడం, ఏదన్నా తినేయంటే పారబోసేయడం, కింద పడేయడం. సో నాకు అక్కడ డబల్ పని అయిపోద్ది. అవన్నీ శుభ్రం చేసుకునేపాటికి నార్మల్గా 1 గంటలో అయ్యే పని అలా 2-3 గంటలు అవుతుంది. అందుకనే నాకు లేట్ అయిపోతుంది. మధ్యలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తినిపించుకోవడం, అందరికీ తెలిసింది ఇందులో సిగ్గుపడేది ఏముంది. వాళ్ళు మోషన్స్ అయితే వాళ్ళకి అంతా క్లీన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. సో అందుకనే పాపకోటి మొన్న మా మ్యారేజ్ డే రోజు నుంచి బాగోలేదు, మోషన్స్ అవుతున్నాయి. దానికి సిరప్ వేస్తానంటే వద్దు వద్దు అని ఏడుస్తుంది. అస్సలు వేసుకోదు, మందు సిరప్ అనేది వేసుకోదు, చాలా ఏడుస్తుంది. ఏడిపించడం ఎందుకు ఇష్టం లేక ఇంకా వేయట్లేదు. కానీ ఇప్పుడైతే వేయాలి, తగ్గట్లేదు కాబట్టి వేస్తాను. ఇప్పుడైతే పాలు కాగితే ఆ గదిలోకి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం అలాగే నేను ఈ గదిలో వంట చేస్తుంటే ఆ గదిలో కొంచెం రైస్ మిగిలింది, నిన్న నైట్ది. మిగిలితే ఆ రైస్ నేనన్నా పెట్టుకోవచ్చులే మధ్యాహ్నం లంచ్లో కానీ ఉంచితే ఆ రైస్ అంతా తీసేసి మొత్తం ఇల్లంతా మంచమంతా జల్లేసిందండి. నేను ఈ గదిలో ఉంటే ఆ లాలీపాప్ తిని, లాలీపాప్కి చీమలు ఉన్నాయంట. ఆ చీమలేమో చెప్పాలి కదా చీమలు ఉన్నాయి మమ్మీ అని తినింది. అవేమో మూతంతా కుట్టేసినాయి పాపం. దానికి ఇదే నాకు డబల్ పని పెట్టిద్ది, అలా ఉంటుంది మా పాపతో. ఇప్పుడేమో నేను స్నానం చేసి గబగబా దానికి చేపిద్దామనేపాటికి మళ్ళీ మోషన్ వెళ్ళింది. అలా ఒక పని చేసేలోపు ఇంకొక డబుల్ పని అవ్వడం నాకు లేట్ అయిపోతుంది పాపతోని. వీడియో అయితే అంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ పిల్ల చెర్రీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గుడ్ నైట్.